లోపం అనడానికి లేదు కదా. లోపం అన్నారనుకోండి, నువ్వు ఎవడికి అమ్ముడు పోయావు అని అడుగుతారు. ఆ కారణంగా తీసేయమంటారు. ఇప్పుడు అది అక్కడోడికి ఉండాలి, అక్కడోడికి బుర్ర ఉండదు. వీళ్ళు పెట్టిన దాన్ని వాళ్ళు పంపించాడు అంతే. అంతకు మించి దీంట్లో నువ్వేం ఆల్టర్నేటివ్ చేస్తావు, నాకు ప్లాన్ చెప్పు అంటే, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి చెప్పు అంటే అప్పుడు ఎవరు చెప్పాలి. ఆయన చెప్పిన దాంట్లో ఒకటి వాళ్ళు చూజ్ చేసుకోవాలి, లేదా ఇంకోటి ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్పాలి. ఇక్కడ అసలు ఏం అడగలా, వాళ్ళు చెప్పారు కాబట్టి మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు నువ్వు ఆ వాలంటీర్ అనే వాళ్ళంటే ఆపేసేయి, రెండవది ఆ డబ్బులు ఓ చోటకు పిలిచి అన్నారు. అప్పుడు మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఆయన. తీసుకుని అట్లా ఒక చోటే అందరినీ పిలిస్తే వృద్ధులు వికలాంగులు రాలేరు కాబట్టి వాళ్ళకి మాత్రం ఇంటికి పంపిస్తానని మళ్ళీ పర్మిషన్ అడిగి తీసుకుని ఇచ్చాడు ఆయన. రెండవ దశలో మళ్ళీ బ్యాంకులో ఏమని చెప్పింది అదే ఎన్నికల సంఘం. ఏది తీవ్రంగా మందలించిందని వీళ్ళే రాశారు. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులతో ఏపించమంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నాడు. ఏ ప్రభుత్వ ఉద్యోగి తెప్పించమందో చెప్పండి, ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి, దీనికి మనీ ట్రాన్స్ఫర్, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ని చూస్ చేయమని చెప్పినా మీరు ఎందుకు చేయలేదని రాసి అప్పుడు బ్యాంకులు వేసాడు. ఆయనకి తెలుసు బ్యాంకులు వేస్తే కనుక సమస్య వస్తుంది. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనం అంటే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటాయి, మనం దాని నుంచి ఫోన్ పేలోనో లేకపోతే కనుక ఇటెట్లో ఉంటది. వాళ్ళది ఇన్యాక్టివ్ అకౌంట్స్,